ఏడు తొట్టించుకోండి నా దెబ్బలకి ఇంక చెక్కు కొంతాయి దెబ్బలు. నాకెవరు బుక్ చేశారు? వాండ్రా మీది రమ్మను. నేనే బుక్ చేశాను. వాండ్రా మేటి? నేనే వాండ్రండి. వాండ్రా ఏడే? వాండ్రా పండగ చెప్పడానికి ఊరెళ్ళాడు. ఎన్ని రోజులు రాడు? వారం వరకు రాడండి. వాయించేతనులే డప్పు. మా ఇంటి పండగ 3 రోజులే. నా 3 రోజులకు డబ్బులు 6 రోజులు వాయించేతను చెప్పారా? మిగతా 3 రోజులు తిండి మేము పెట్టలేవే బాబు. నాకు తిండొద్దు, పార్సల్ తెచ్చుకుని వాయించేతనులే. పార్సల్ తెచ్చుకొని వాయించిన అవసరం లేదు. మా ఇంటి పండగ 3 రోజులు నువ్వు రావాలంతే. తప్పుదంటవా? ఓ పని చెయ్యు. ఏం చేద్దాం? నాకు రూపాయి ఇవ్వకు, ఫ్రీ వాయించేతను. చెప్పండి బ్రదర్. ఫ్రీగా మాకు అవసరం లేదండి. మా ఇంటి పండగ 3 రోజులు నువ్వు వచ్చి వాయించి డబ్బులు తీసుకో. ఓ పని చెయ్యి. ఏం చేద్దాం? తిరిగి నేనే డబ్బులు ఎత్తున వాయించేతనులే. మరి ఎలా? నువ్వు నాకెంతో డబ్బులు ఇస్తావు? నేను నీకు బుక్ చేస్తా, నువ్వు నాకు బుక్ చేస్తావా? నువ్వే నాకు బుక్ చేసావు. నువ్వెందుకు డబ్బులు ఇస్తావు? కండిషన్లు ఎటు ఉన్నాయా? కండిషన్ అంటే ఏముంటాయి? మా ఇంటి గడ్డలు ఎప్పుడు బయలుదేరుతాయో అప్పుడు నువ్వు డబ్బులు వాయించాలి. లేకపోతే డబ్బు చెరిగిపోద్ది. ప్లాస్టర్ వేసి అతను పెవికిక్కేసుకో. అంటే పెవికిక్ ఎక్కడే వాయించాలి, నీతో రావాలా? మా ఇంటి దగ్గర నుంచి గడ్డలు బయలుదేరి ఆ నీలమ్మ తల్లి గుడి వరకు వెళ్తాము. మాతో పాటు నువ్వే రావాలి. రాకపోతే డబ్బులు ఇవ్వను. నా డబ్బులు వద్దు. మరి ఫోన్ పే చేసి. ఫోన్ పే డబ్బులు కాదు. వీళ్ళ ముగ్గురికి ఎందుకు బుక్ చేసావు? వీళ్ళ ముగ్గురు మా ఇంటి మంతులే బాబు. మీ ఇంటి మంతులేదు, రోజు కూడా గీయించుకో గుండె. అంతగా నాతో పోటీ ఓడిపోతురాలు. ఓడిపోయే సమస్య లేదు. నీతో పోటీకి వాళ్ళ ముగ్గురు వచ్చారు. నువ్వు ఏ విధంగా వాయించినా ఆ ముగ్గురు అదే విధంగా వాయిస్తారు. ఓకే. ఒప్పంది ప్రేక్షక దేవుళ్ళు అందరూ ఉన్నారు. నలుగురులో తేలిపోలే వాళ్ళు, మనం ఇప్పుడు తేలిపోలా. రెడీనా? ముడేసుకుంటావా? మనండి కడిమేసానా? వీడు పగలే కూర్చుతాడు, రాత్రి తీసేస్తాడు. వీడు గుచ్చేస్తాడు తొంగున్నప్పుడు. గట్టోళ్ళకి పెట్టుకుంది వాండ్రమ్మ, గట్టోళ్ళకి పెట్టుకుంది. ఇప్పుడు ఇది కొట్టమన్నారా? లేక తేలిపోద్ది. అయిపోయింది అక్కడ. ఒక పాయింట్ బెదరు, ఒక పాయింట్. వీడు మన రాయల పండు. మూడు ఛాన్సులు ఇస్తాను. 3 ఛాన్సులు. ముగ్గురు ఏ ఒక్కరు కొట్టినా ఓడిపోయినట్టుగా నేను. అంత పొడవేది పొడవంతాను దెబ్బలు బెదరు. మీకు రాకపోతే ఓడిపోయి ఒప్పుకోండి. వాండ్ర మీద రాలిపోయింది. ఏమేటైంది? అక్కడ కొట్టినారు వాళ్ళు. దేనికి వాంచలేదు అనుకున్నా? దేనికి వాయించలేదు? నీకు డబ్బు అది డోలకు. ఎన్ని పొలలు? 3 పొలలు. నాకు 2 పొలలు. నీ పెద్దవి చిన్నవి? ఆడివి పెద్ద ఉండి వాయించి వాయించి అరగొట్టినాడు ఆడు. మా వాళ్ళందరూ అంటారు, యూత్ కుర్ర వాళ్ళందరూ అంటున్నారు. నీలమ్మ తల్లి యూత్ కుర్ర వాళ్ళందరూ అంటున్నారు. మా వాడు రోల్ ఎత్తాను డప్పు కానీ పిల్లల చిన్న మూమెంట్ అయితే బాగుంటది అట. ఆడతానండి. ఈ పిల్ల మూమెంట్ అయితే బాగుంటది అట. మా ఇంటి పండగ మా చుట్టాల అమ్మాయిలు 2 వచ్చారు. 2 వచ్చినారా? వచ్చారండి. ఏ ఊరు? ఏ ఊరు? ఒక అమ్మాయి హైదరాబాదు, ఇంకొక అమ్మాయి గుంటూరు. ముందు హైదరాబాద్. మరి మనం ఒకరి సూత్ర రకం చెప్పేది లోకలో, నాన్న లోకలో. ఇది ఆనందపూర్ బ్రిడ్జి కింద పువ్వులు ముచ్చిలే సోముతుంది. అలాగే కనబడ్డావు నాకు. కాదా? అయితే పని చేద్దాం. నేను వాయిస్తాను, ఆడగలవా? ఇదా అన్నావు. ముందు కష్టంగా ఉన్న తర్వాత గొప్ప ఇష్టంగా ఉంటది. అమ్మా అన్నా అబ్బా నీ బొమ్మ నిప్పే తెలిసిన పాడతా నావుడు వాయించు. అదంతా సోటు కదా, ఆడవచ్చు కదా, మీద పడిపోతావు. అది కాదురా, నువ్వు ఆగిస్తున్నావు కదా, అది మూమెంట్ రా. మూమెంట్ సెర్తుకొచ్చే సెప్టిక్ అయిపోతే మూమెంట్ ఒగులు పోగలదు. డప్పుడు వచ్చి కూర్చోడు అప్పకి నాకేలా. అలాగే ఇంకొక అమ్మాయి వచ్చింది. ఏ ఊరు? గునుపూర్. గునుపూర్ నుండి
ఇందులో గుణపూనుడు గుణపాలడు కొంట వచ్చింది ఇదా ఆ పిల్లకేసిన దెబ్బలు వేస్తాను మాకేలా ఏమి ఆడిస్తానండి ఆడానవా కొత్త దెబ్బలు వేస్తాను అయితే మీది ఒరియే కాబట్టి ఒరిస్సే కాబట్టి ఒరియే దెబ్బలు వేస్తాను రెడీనా శరతైన తిరగల వద్దా చెప్పారా నేను పడిపోతాను దగ్గరికి వెళ్ళి దొంగలు నచ్చలేదు అయితే వేరే దూరం వేస్తాను ఏ రెడీ ఆడగలవా గురుగారు ఈ దూరం మాకు నచ్చలేదండి నచ్చలేదా నచ్చలేదు ఇద్దరికి నచ్చలేదా ఇద్దరికి అస్సలు నచ్చలేదు అయితే మీరు ఒక పని చేయండి ఏం చేయాలి రోబో బుక్ చేసుకోండి ఎందుకు స్విచ్ నొక్కితే వాయించుకెళ్ళిపోద్ది ఓయ్ మానవ మొదటి అప్పుడు ఎంత గట్టి వాయించలేడు ఎందుకు ఈ నాయన దూరం మాకు నచ్చలేదు కావాలంటే మా వానరమ్మ కడుగు ఏది రమ్మను అమ్మాయి ఓనరమ్మ గారు ఏంటండి నచ్చలేదా మా అమ్మాయికి నచ్చలేదంటే మాకు తీన్ మార్క్ కావాలి అలాగ అడుగు చెప్తా తీర్మారు కదా ముగ్గురు ఆడండి బెదరు ఎలగాడాలి చెప్పారు ఎలాగ వాయించాలి చెప్పారా మీద పడిపోతే ఎలాగ వాయించాలి చెప్పారు మీరైనా శరతైన తిరగాల దూరం ఆడాలి అది అన్సోట్ ఉంది కదా రెడీ రెడీ చూసిన వాయించగలరా చెప్పారా అలా తగలుతుంది దెబ్బలు మరిసిపోతాను అదే పని ఉంది లాస్ట్కి ఒప్పగా మీద పడిపోతాడు నా బాధ నీకు అర్థమయ్యింది అవునా వాండ్రా మీదే ఆ ఇద్దరు సెల్లుగా మా వాళ్ళు అంటారు సాల్తో గట్టిగా షౌట్లు ఎక్కించి అంటారు రెడీ 1 2 3 ఏ అమ్మాయి ఏదైనా పర్లేదు నాలాంటి కొక్కుర్తిలాగా ఉంది నీకు ఏదైనా పర్వాలేదట రైండే మరి వాయించలేదు ఎందుకు మీద పడిపోతుంది దెబ్బలు మరిచిపోతాను మీరు అంతలుగా కదుకులాగా అయిపోతుంది ఏంటవుతుంది మీద పడిపోతాను నీకు న్యాయం మీద పడతాను లేదా చెప్పినావు నువ్వు దగ్గరికి వెళ్ళకు చెయ్యి కైంది నోటు కూకోండి రండి వెళ్ళాలి కదా రాయితీ తిప్పి సోకేతను వాయిస్తావా వెళ్ళిపోతావా చివరిగా వాయించి వెళ్ళిపోతాను వెళ్ళైతే రెడీ మరి వెళ్ళని ఎందుకు వెళ్ళిపోతారు మా ఆవిడ ఎదురు చూస్తుంది వెళ్ళిపోతారు ఇంటికి వెళ్తారు మీ ఇంటికి వెళ్ళిపోతున్నా మీ ఆవిడ వచ్చి గంట అయ్యిందండి